సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్న వ్యక్తిగత కక్షతో గులాబీ పార్టీ నేతలు, గులాబీ పార్టీ సోషల్ మీడియా మొత్తం దిగజారిపోతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు దానిపై స్పందించడం జరిగింది. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని చెప్పేసి గులాబీ పార్టీ అయితే కలలు కంటుంది. సోషల్ మీడియాతో అధికారంలోకి రారు మీరు, సోషల్ మీడియాతో మీరు చెర్లపల్లి జైలుకు పోతారని సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించడం జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. గులాబీ పార్టీ ఎప్పుడైతే అధికారం దూరం అయిపోయిందో అప్పటి నుండి గులాబీ పార్టీ సోషల్ మీడియాపై ఫోకస్ చేయడం జరిగింది. సొంతంగా సోషల్ మీడియా టీంలను హైర్ చేసి వాళ్ళకు శాలరీలు ఇస్తూ ఆ యొక్క సోషల్ మీడియాను పెంచుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు స్వయంగా ఓడిపోయిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెడుతున్నట్లు అవి ప్రకటించడం జరిగింది. అలా బీఆర్ఎస్ పార్టీ అయితే ఫోకస్ చేసింది. అసలు సీఎం అన్న మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లు గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గులాబీ పార్టీ ఈ రకంగా సోషల్ మీడియాలో రెచ్చగొడుతుంటే కొందరు మంత్రులు అయితే రెచ్చిపోతున్నారు. తాజాగా కొండా సురేఖ వ్యవహారం మనం చూస్తే అసలు నాగార్జున గారికి కొండా సురేఖ మధ్య ఎలాంటి గొడవనే లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మరి గలీజ్గా కొండా సురేఖ గారి గురించి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆమె కొంచెం రెచ్చిపోయి కేటీఆర్ని విమర్శించడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ మళ్ళీ కొండా సురేఖను రెచ్చగొట్టడంతో అప్పుడు నాగార్జున గారిపై కామెంట్లు చేస్తూ అనవసరంగా కొండా సురేఖ గారు ఎరుకోవడం జరిగింది. ఇలా గులాబీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రుల్ని, నాయకుల్ని రెచ్చగొడుతుండడం, వాళ్ళు రెచ్చిపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు అయితే ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వాటికి పులి స్టాప్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇకపై కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కావచ్చు, సీఎంని కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేసినా కానీ ప్రభుత్వం అయితే సరైన యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసిన కామెంట్లో సోషల్ మీడియాతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, మీరు కలలు కనకండి, సోషల్ మీడియాతో మీరు చెర్లపల్లి జైలు పోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజమే, ఒక ముఖ్యమంత్రి అన్న రెస్పెక్ట్ లేకుండా గులాబీ పార్టీ నాయకులు విపరీతంగా ట్రోలింగ్స్ అవి ఇవి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు. భవిష్యత్తులో వాళ్ళు కూడా మళ్ళీ అధికారంలోకి రావచ్చు. అప్పుడు కూడా కేటీఆర్నో, కేసీఆర్నో ఇలా ట్రోలింగ్స్ చేస్తే అప్పుడు గులాబీ నేతలకు కూడా ఇలానే బాధ కలుగుతుంది. ఇలాంటి పక్కకు పెట్టి వ్యక్తిగత దూషణలు చేయకుండా కేవలం ప్రభుత్వ పథకాలపై అలా చర్చిస్తే, సీఎంని ప్రశ్నిస్తే తప్పు లేదు. కానీ కావాలని పోయి మూసి బాధితులు అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలను పెట్టి వాళ్ళ దగ్గర మైకు పెట్టి మైకుకు లోగో లేకుండా తిట్టిగా రేవంత్ రెడ్డిని, తిట్టిగా సీఎంని అని చెప్పేసి అలాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం తగిన యాక్షన్ తీసుకోకుండా కానీ ఆయనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు వీపులను చిత్తపని చేసే అవకాశం ఉంటుంది. మొన్న మీరు చూసుంటారు, కొండారెడ్డిపల్లి పోయారు. అక్కడ కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి లేడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నది జూబ్లీ హిల్స్ లా. ఎవరికి తెలియకుండా పోయి కొండారెడ్డిలో పోయి వాళ్ళకి మైక్ పెడితే సొంత ఊరు అది సీఎం గారికి. అక్కడ పోయి మైక్ పెడితే ఇవ్వకుండా మైక్ తీసి పెట్టాలి, అక్కడ పెడతారు. అలానే అక్కడ ఉన్న ప్రజలు తిరగబడడంతో అక్కడికి వెళ్ళిన పింక్ మీడియా జర్నలిస్టులు పారిపోవడం జరిగింది అక్కడ నుండి. రకమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి కొంచెం ప్రశ్నిస్తే తప్పులేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ మైకు పుక్కట దొరికిందిగా, వచ్చిందిగా మైకు, నెలకు కేటీఆర్ లేకుంటే ఎవరో శాలరీ వేస్తారు అని చెప్పేసి ఆ మైకు ఏడ పడతాడో పెడితే ఏమవుతుంది, వాళ్ళు కూడా ప్రజలు కూడా తిరగబడతారు, వాళ్ళ అభిమానులు ఉంటారు. ఆయన కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం అంటే ఏదో శాలరీలు ఇస్తారు కాబట్టి ఏదో పని చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళంతా తిరగబడే అవకాశం ఉంటుంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.